అమ్మా, వీరు రాజేశ్వరరావు గారు, వీరు వారి భార్య రత్నమాల గారు. అబ్బాయి పేరు సంజయ్. ఏంటమ్మా, మీరు వెళ్ళి అమ్మాయిని పిలుచుకురండి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వెంకీ, అబ్బాయి వాళ్ళకి పలహారాలివ్వు, నేను వెళ్ళి విద్యను తీసుకొస్తాను. ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్లి చూపులు జరగకుండా ఎలా ఆపాలి? అమ్మా విద్య, అబ్బాయి వాళ్ళొచ్చారు, పదమ్మా. విద్య, దయచేసి నీకీ పెళ్లి చూపులు ఇష్టం లేదు అని చెప్పొద్దు. నేను ఏం చేసినా అది నీ మంచి కోసమే, నీ జీవితం బావుండడం కోసమే. నువ్వు ఈ పెళ్లి బలవంతం అనుకుంటావో, నీ బాగు కోసం అనుకుంటావో నాకు తెలీదు. కాని నిన్న నీ మీద పడిన నింద మరో మారు పడి ఈ కుటుంబం, నీ జీవితం అల్లరిపాలవ్వడం నేనెప్పటికీ భరించలేనమ్మా. పదమ్మా. తీసుకోండి. అమ్మాయి మా అందరికీ నచ్చిందండి. మావాడికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అమ్మాయి కూడా అబ్బాయిని చూసి తన అభిప్రాయం చెప్తే తదుపరి విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనండి. అమ్మా విద్య, ఓసారి అబ్బాయిని చూడమ్మా. విద్య, ఆ అబ్బాయిని ఒకసారి చూడమ్మా.